హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో ఈ వీడియోలో మనం చాలా రోజులైంది కదా, బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్ విత్ ఫొటోస్. సో కంటెస్టెంట్స్ లిస్ట్ అనగానే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ కాదు, కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్ట్. అది నేనైనా ఎవరైనా చెప్పాలి అంటే ఆగస్టు 2వ వారం నుంచి మొదలవుద్ది వాళ్ళకి కన్ఫర్మేషన్ థింగ్. సో ఆగస్ట్ 2వ వారం 3వ వారమే తెలుస్తుంది, ఎందుకంటే సెప్టెంబర్ 1st వీక్లో మనకి బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవబోతుంది కాబట్టి. మరి ఇది ఏ లిస్ట్ రా అంటే అప్రోచ్డ్ లిస్ట్. సో ఈ అప్రోచ్డ్ లిస్ట్ని నేను 3 విధాలుగా సెగ్రిగేట్ చేశాను. లైక్ ఆల్రెడీ జరిగిపోయిన షోలో నుంచి కొంతమందిని తెస్తారు, అది మనకి ఎప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే వాళ్ళ ఛానల్తో అసోసియేషన్ ఉంటుంది కాబట్టి అది జరుగుద్ది. నో కామెంట్స్ ఆన్ దట్. అలాగే ప్రజెంట్ ఒక షో నడుస్తుంది, అది కూడా షూటింగ్ నిన్న అయిపోయింది, బట్ టీవీలో అవుతుంది, అందులో నుంచి కొంతమంది తెస్తారు. ఈ రెండు కాకుండా బయట నుంచి వాళ్ళు సీరియల్ వాళ్ళు అవ్వచ్చు, నాన్ సీరియల్ వాళ్ళు అవ్వచ్చు, మూవీ రిలేటెడ్ అవ్వచ్చు, వేరే డొమైన్ వాళ్ళు అవ్వచ్చు. సో వీళ్ళు ఈ అప్రోచ్డ్ లిస్ట్ అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు వీళ్ళని అప్రోచ్ చేయరు. సో బాల్ ఈజ్ ఇన్ దేర్ కోర్ట్. వాళ్ళు వస్తారా లేదా అనేది వాళ్ళు ఆచితూచి ఆలోచించుకొని వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అట్లీస్ట్ నా గట్ ఫీలింగ్ ఏం చెప్తుందంటే ఒక 4-5 వస్తారు. 4-5. ఎందుకంటే ఈసారి ఇంకొక ప్రక్రియ నడుస్తుంది కదా, అద్భుతమైన ప్రక్రియ, అగ్ని పరీక్ష పార్ట్ 2, సీజన్ 2. అందులో నుంచి 7 నుంచి 10 మంది, 10 మందిని ఒకేసారి పంపరు అని టాకు. ఒక 7 మందిని తీసుకొని మిగిలిన 3 or 2 వాళ్ళు వైల్డ్ కార్డ్ రకరకాలుగా అనుకున్నారు, బట్ అది వేరే. సో అది ఇన్ఫ్లుయెన్సర్స్, కామనర్స్ అనే కాదు, కామనర్స్తో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ 5 లక్షలున్నా 10 లక్షలున్నా కూడా వస్తారు ఈసారి. ఎందుకంటే ఇంతకుముందు ఆ లిమిటేషన్ పెట్టి ఈసారి ఆ లిమిటేషన్ లేదు. నేను ఏం చెప్తున్నానంటే ఈ సెలబ్రిటీస్, సోకాల్ సెలబ్రిటీస్ లిస్ట్ నాన్ సెలబ్రిటీస్ కింద సెగ్రిగేట్ చేశారు కదా, అందులో 10 నుంచి 12 మంది వస్తారు. అందులో అప్రోచ్ అయిన వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది కాంటెక్స్ట్, మీకు కాంటెక్స్ట్ సెట్ చేద్దామని చెప్పి అంత దేవరగా చెప్పాను. సో అందుకే వీడియో పూర్తిగా అయిన తర్వాత, ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి నోటిఫికేషన్ రాదు. నేను ప్రతిదానికి వీడియో చేయడం ఎందుకని చెప్పి మన ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది బ్లూటిక్తో, అందులో బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా వచ్చింది. మొత్తానికి 2 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ చేస్తే ఈరోజు ఈ లాస్ట్ మంత్ ఇన్స్టాగ్రామ్ వదిలేది మై రివ్యూస్ అఫీషియల్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ 1500 మంది ఉన్నారు, అది జాయిన్ అవ్వండి. అందులో ఎటువంటి చిన్న అప్డేట్లు నేను వీడియో చేయలేను కాబట్టి అందులో నేను పింక్ చేస్తాను, అందులో పోస్ట్ చేస్తాను. అందుకే ఒకసారి అది కూడా ఫాలో అవ్వండి బ్రాడ్కాస్ట్ ఛానల్. అలాగే వీడియో అంతా నచ్చితే, మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేస్తే చాలు. ఇప్పుడు వన్ బై వన్ వద్దాం. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని ఒక షో జరిగింది, అది నాకు నచ్చలేదు, పక్కన పెట్టేస్తే. నచ్చినా నచ్చకపోయినా మనకు ఫరక్ పడదు, అందులో నుంచి కొంతమంది వస్తున్నారు. అందులో వచ్చిన వాళ్ళలో ఫస్ట్ వస్తారు 100%. ఎంతమంది వస్తారో మనకు తెలియదు కానీ కొంతమంది వస్తారు. అందులో అప్రోచ్ అయిన ఫస్ట్ పర్సన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ పడాలా కాదు, కళ్యాణ్ వాసంతి అని ఒక పేరు. వాసంతి సీజన్ 6లో వచ్చారు చూసారు ఆమె. సో ఆమె హస్బెండ్, ఆయన విన్నర్ కూడా అయ్యాడు. ఫోటో ఇటుపక్క అటుపక్క వేస్తాను నేను. సో ఆయన అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన రావడానికి వెరీ 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 హై ఛాన్స్. నెక్స్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోదాం, ఇంకా ముందు ఇంట్రడక్షనే చాలా లేట్ అయింది. నెక్స్ట్ నోకరాజ్, అండర్ కమీడియన్ కేటగిరీ. నోకరాజ్ మీకు తెలిసి ఉంటుంది, జబర్దస్త్ అనే షోలో చేశాడు ఆయన. నెక్స్ట్ అందులో రన్నర్ అప్ అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో. అండ్ ఇప్పుడు కుక్కు విత్ జాతిరత్నాల్లో కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఏదో ప్లేస్ వచ్చింది అది కూడా షూటింగ్ నిన్న అయిపోయింది. తనూజ విన్నర్, సెకండ్ డిమాండ్ పవన్, 3, 4, 5 సంపర్ ఎవరో వచ్చారు మర్చిపోయాను. అందులో ఈయన ఉన్నాడో లేదు, సారీ ఈయన జాతిరత్నం కదా, ఈయన ఉండడు. సో ఈయన ఆ షోలో ఉన్నాడు, ఈ షోలో ఉన్నాడు. మీకు ఏంటంటే అది మనకు అలవాటు చేస్తారన్నమాట, వచ్చే ముందు అది నెట్ ప్రాక్టీస్ లాగా మీకు అర్థమైపోతుంది. ఈయన రావడం కూడా వెరీ 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 హై ఛాన్స్. ఎవరు? నోకరాజు. నెక్స్ట్ శివ్ కుమార్, ప్రియాంక జైన్ వారి ఫియన్సీ. ప్రియాంక జైన్ తెలుసుక సీజన్ 7 5th పొజిషన్ వచ్చారు ఆమె. వీళ్ళిద్దరు కూడా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో వచ్చారు. ఆల్మోస్ట్ చాలా వారాలు ఉన్నారు, తర్వాత ఇంజరీ కారంగా ఆయన వెళ్ళిపోయాడు. సో ఈయన కూడా అప్రోచ్ అయ్యారు. అండ్ ఈయన రావడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. వీళ్ళు ముగ్గురులో ఇద్దరు రావడానికి చాలా వీళ్ళు ముగ్గురులో ఇద్దరు వస్తారు అబ్బా, రాసి పెట్టుకోండి, అంతే రాసుకోండి. నెక్స్ట్ అంజలి పవన్, అంటే పవన్ వేరు అంజలి వేరు, వైఫ్ అండ్ హస్బెండ్. ఈమె మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలోకి వచ్చారు. సో ఈమెని చాలాసార్లు అప్రోచ్ అయ్యారు. ఈమె పేరు మీరు కూడా చాలాసార్లు వినుంటారు, సీజన్ 8లో వినుంటారు, 9లో వినుంటారు. ఈమెని ఆ 2.0 లాంచ్లో తీసుకుందామని ప్రతిసారి ట్రై చేశారు, ఆమెకు నచ్చలేదు. ఈసారి 2.0 కాదు 1.0లోనే పిల్లలకి హై ఛాన్స్ ఉంది. అది. నెక్స్ట్ సోనియా సింగ్, ఈమె సినిమా వీరూపాక్ష మూవీలో కూడా చేశారు, ఇన్ఫ్లుయెన్సర్. ఈమె కూడా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో పార్టిసిపేట్ చేశారు. మంచి కంటెస్టెంట్, మంచి బోల్డ్ కంటెస్టెంట్, గట్టిగా రాగా మాట్లాడుతున్నారు. వస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో ఈమెను కూడా అప్రోచ్ అయ్యారు. ఇది
మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ లిస్ట్, అప్రోచ్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్, వాళ్ళు వస్తారా లేదనేది కాలమే డిసైడ్ చేస్తుంది, లేదా నేను డిసైడ్ చేయను. వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కుక్కు విత్ జాతిరత్నాలు 2 వస్తుంది కదా టీవీలో, అది షూటింగ్ అయిపోయింది. ఇందాక చెప్పాను కదా, తనూజ గారు విన్నరు, రన్నర్ డిమోన్ పవన్. సో అందులో ఉన్నారు జాతిరత్నాలు అండ్ షెఫ్స్. ఫస్ట్ రాకేష్ మాస్టర్, ఈయన మీరు జబర్దస్త్లో కూడా చూసుంటారు అండ్ ఇస్మార్ట్ జోడీలో కూడా చూసుంటారు. ఈయన కూడా అప్రోచ్ చేయరు. ఈయన నాకు తెలిసి ఈయన అప్రోచ్ చెయ్యరు, కానీ నూకరాజుని కానీ తీసుకుంటే ఈయన తీసుకోరేమో అని అభిప్రాయం. ఒకవేళ ఉంచి గ్రాండ్ లాస్ట్ స్టూడెంట్ ఉంటారు చూసారా, అందులో కూడా ఈ లెక్కలు ఉంటాయి, ఇక్కడ ఒక కమీడియన్ అక్కడ ఒక కమీడియన్ అని చెప్పి అలాగా డ్రాఫ్ట్ సెట్ చేసినట్టున్నారు బెంచ్. సో ఈయన్ని అప్రోచ్ చేయరు. నెక్స్ట్ నిఖిల్, ఈ అబ్బాయిని కూడా సీజన్ 8 నుంచి అడుగుతున్నారు. ఈ అబ్బాయి యాక్చువల్గా వీళ్ళ అబ్బాయి ఈ నిఖిల్ వాళ్ళ అన్నయ్య డైరెక్టర్, హాయ్ నానా మూవీ డైరెక్టరు. సో ఈయన ప్రొడక్షన్స్ అవి కూడా చూసుకుంటాడు. నెక్స్ట్ కుక్కు విత్ జాతిరత్నాల్లో కూడా ఉన్నాడు అండ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా ఉన్నాడు. సో ఈయన వస్తాడా లేదని ఈయన డిసైడ్ అవ్వాలి. వస్తే బాగుంటుందని అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఫాస్ట్గా వెళ్ళిపోదాం లేకొద్దు. నెక్స్ట్ పల్లవి గౌడ గారు, ఈమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె కుక్కు విత్ జాతిరత్నాల్లో కూడా ఉన్నారు. ఈమెను మీరు 90% చూడడానికి చాలా అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ పల్లవి గారు వేరు, పల్లవి రామశెట్టి గారు, ఈమెను కూడా అప్రోచ్ అయ్యారు. ఈమె కూడా ఎలిమినేట్ అయిపోయారు. కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2లో ఉన్నారు. ఈమె కూడా మా టీవీ తాలూకే, ఈమెను కూడా అప్రోచ్ అయ్యారు. నెక్స్ట్ మామూలుగా ఉండదు ఈవిడ దీప్తి సునైనా కదా, దీప్తి బ్రహ్మముడి ఫేము. ఈమె మా టీవీ అన్ని ప్రోగ్రాంలో ఈమె బై డిఫాల్ట్ ఉంటారు. సో ఈమె కూడా అప్రోచ్ అయ్యారు. ఈమె గ్రాండ్ లాస్ట్ 2.4 తీసుకుంటారా 1.4 తీసుకుంటారా, అసలు వస్తారా రారా అనేది ఈమె చేతిలో ఉంది. బట్ అప్రోచ్ అవడం అయితే అయ్యారు. నెక్స్ట్ సుహాసిని గారు, ఈమె కూడా మా టీవీ చేస్తున్నారు. కుక్కు విత్ జాతిరత్నాల్లో వన్ ఆఫ్ ద జాతిరత్నాల్స్. నెక్స్ట్ ఈమె సినిమాలు కూడా చేశారు. సీజన్ 6 బాలాజీ గారు వచ్చారు చూసారు, ఆయనతో మూవీ కూడా చేశారు. అప్పట్లో లేడీ డైరెక్టర్ ఆమె, బిఏ రాజు గారి వైఫ్ అనుకుంటా. అన్ఫార్చునేట్లీ ఆమె చనిపోయారు. అప్పుడు నుంచి చేస్తారు, బట్ ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ 2.12 తీసుకుందాం అనుకున్నారు, బట్ ఒప్పుకోలేదు. ఈసారి కూడా అప్రోచ్ చేయరు. వస్తారో లేదనేది ఆమె చేతిలో ఉంది. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అబ్బా, జాగ్రత్త వినండి. తేజస్విని గౌడ గారు, ఓకే, సీజన్ 8 అప్రోచ్ అయ్యారు, 9 అప్రోచ్ అయ్యారు, ఇప్పుడు కూడా అప్రోచ్ అయ్యారు. ఆమె రకరకాల రీజన్ల వల్ల ఆమె రానన్నారు, పర్సనల్ రీజన్స్ అండ్ డ్యూ టు అదర్ కమిట్మెంట్స్. ఇప్పుడు కూడా 50-50 ఆమెకి రావడం ఇంట్రెస్ట్ ఉందని చాలాసార్లు చెప్పారు. బట్ ఆమె డిసైడ్ అవుతాను ఏ సీజన్లో అనేదని. ఇంతకుముందు అంటే సీరియల్స్ ఉన్నాయి, తమిళ సీరియల్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఏవో ఉన్నాయంట. బట్ అది పోస్ట్పోన్ చేసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇదంతా ఆమె చేతుల్లో ఉంది. ఆమె కానీ వస్తే చాలా పెద్ద థింగ్. ఎందుకంటే ఆమె వన్ ఆఫ్ ద క్రౌడ్ పుల్లర్స్. ఎప్పుడైనా సీజన్ హిట్ అవ్వాలంటే అట్లీస్ట్ ఒకరు ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్ ఉండాలి. మీరు చూసుకోండి, సీజన్ 9లో క్రౌడ్ పుల్లర్ ఎవరు? తనూజ గారు. తర్వాత ఆమె నెగిటివిటీ రావడం అవన్నీ పక్కన పెట్టేస్తే ఆమెకి ఎంత వెళ్ళిపోయింది తెలియదు, సీజన్కి వెళ్ళిపోయిందిగా. అలాగే 8లో క్రౌడ్ పుల్లర్ గట్టిగా లేరు. ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, బట్ అంత క్రౌడ్ పుల్లర్ కాదు. సో అది మిస్ అయింది. 7లో క్రౌడ్ పుల్లర్ అమర్దీప్, చాలా పెద్ద క్రౌడ్ పుల్లర్ అమర్దీప్. సో ఇలాంటి క్రౌడ్ పుల్లర్లు శ్రీముఖి గారు, అర్థమైందా? నెక్స్ట్ సీజన్ 5 షణ్ముఖ్ జస్వంత్, ర్యాంకర్ రవి, ఇలాంటి క్రౌడ్ పుల్లర్స్ వస్తే సీజన్ హిట్ అవ్వడం ఛాన్స్ ఉంది. వాళ్ళు హిట్ అవుతారు లేదు మనకు తెలియదు, కానీ అందుకే ఈమె ఆలోచిస్తున్నారు. ఈమెకి హెల్ప్ అవుతుందా లేదనే ఫెచ్చింగ్ కూడా ఆలోచించాలి కదా. సీజన్ హిట్ అవుతుంది అనేది 100% హిట్ అవుతుంది, బట్ ఈమెకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది కూడా ఆమె ఆలోచించుకుంటున్నారు. సో ఈమె కానీ వస్తే మామూలుగా ఉండదు, టీఆర్పీ బద్దలే. నెక్స్ట్ నేను ఎలివేషన్ ఏమేమట్లేదు, ఆమె గురించి ఫేమ్ గురించి చెప్తున్నా. బాగపోతే మళ్ళీ అంతే, సింపుల్. ఇంకోటి ఏందిరా అంటే, ఎస్ అందరూ చెప్పినట్టే ఈసారి కొంచెం ట్రై చేస్తున్నారు ఎడ్జ్ ఇవ్వడానికి. ఎవరు? బిగ్ బాస్ మేనేజ్మెంట్. లేడీ విన్నర్ లేరు కాబట్టి, ఎక్స్క్లూడింగ్ ఓటీటీ. అలా అని చెప్పి బిగ్ బాస్ అయినా, ఇప్పుడు రివ్యూర్లు అయినా, ఇప్పుడు వేరే రివ్యూలు పక్కన పెట్టి నేనైతే లేడీ విన్నర్ లేరని చెప్పి లేడీకి సపోర్ట్ చేసినట్టు ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ చెప్తున్నావు. లాస్ట్కి ఇద్దరు వచ్చారు, ఒక అబ్బాయికి 99% వచ్చింది, ఈ అమ్మాయికి 98.5 వచ్చింది. ఇప్పుడు వరకు లేడీ విన్నర్ లేరు కదని చెప్పి ఇలా పుష్, అలా కాదు. సేమ్ వచ్చినా కూడా అలా ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే పర్ఫార్మెన్స్ మ్యాటర్. మరి టీం ఏం చేస్తుందంటే, అంటే ఇక్కడ బిగ్ బాస్ శ్రీకృష్ణుడిలా ట్రై చేస్తారనమాట. అంటే ఆ లేడీ విన్నర్ అవ్వాలి అంటే వాళ్ళు విన్ అవ్వడానికి కావాల్సిన పాసిబిలిటీలు క్రియేట్ చేస్తారు. అది వాళ్ళు వాడుకుంటారా వాడుకోరా అనేది వాళ్ళకి ఉంటుంది. వాడుకోకపోతే మళ్ళీ ఏం చేయలేము. మళ్ళీ అలా ఛాన్సెస్ ఉంటే అలా చేస్తాడు మాయ, అదైతే గట్టి కొడుతుంది. రివ్యూ సైడ్ నేనైతే అలా మనకు అలాంటి డిస్క్రిమినేషన్ ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే పర్ఫార్మెన్స్ మ్యాటర్స్.
ఓకే. నెక్స్ట్ కావ్యశ్రీ గారు. ఈమె మళ్ళీ ఎందుకులేండి ఇంకో ఆయన ముందు పేరు యాడ్ చేస్తే. సో ఈమె కూడా మా టీవీకి చేశారు, కొన్ని షోలు కూడా చేశారు, మంచి ఫేమ్ ఉంది. ఈమె రావడానికి వెరీ 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 హై ఛాన్స్ ఉంది. ఈమె కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ జ్యోతి మాస్టర్, సందీప్ మాస్టర్ గారి వైఫ్, అండ్ ఈమె కూడా మంచి కొరియోగ్రాఫరు, చాలా వాకల్గా ఉంటారు, గట్టిగా మాట్లాడతారు, ఆన్ ద ఫేస్ మాట్లాడతారు, కొంచెం అగ్రెసివ్ కంటెస్టెంట్ అవుతారు. వస్తే బాగుంటుంది. ఈమెను కూడా సీజన్ 9 కాదు సీజన్ 8 అప్రోచ్ అయ్యారు, బట్ ఆమె రాలేదు. ఈసారి వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. నెక్స్ట్ ఏక్నాథ్ హారిక, అంటే పేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ పేరు బాగా చాలామందికి రిజిస్టర్ అవుతుంది వీళ్ళ పేరుకి. ఈ పేరు వీళ్ళని సీజన్ 8 అప్రోచ్ అయ్యారు ఓన్లీ ఏక్నాథ్కే, బట్ వీళ్ళు పేరుగా వస్తున్నారు, అప్పుడు ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు కూడా ఏక్నాథ్ని అప్రోచ్ అయ్యారు. సో ఆయన వస్తాడా లేదా అనేది ఆయన చేతిలో ఉంటుంది, బట్ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ప్రజెంట్ ఆయనకి సీరియల్స్ కూడా ఏం లేవని ఇన్ఫో. సో వస్తే బాగుంటుంది. ఆయన కూడా మంచి క్రౌడ్ పుల్లర్, ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నెక్స్ట్ ఈటీవీ ప్రభాకర్ గారు, ఈయన ప్రతిసారి అప్రోచ్ అవుతున్నారు. అండ్ ఈయనకి కూడా పర్సనల్గా నాకు తెలిసిన ప్రకారం ఈయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇక్కడ కూడా కాంటాక్ట్ సేమే. తేజస్విని గౌడ గారికి ఎలాగైతే ఎప్పుడైతే వద్దాం అనుకుంటారో అప్పుడే వస్తారు, ఈయన కూడా అంతే. ఈయన కానీ ఈ సీజన్ వద్దాం అనుకున్నారో అరాచకం ఉంటుంది. ఒకవేళ ఈయన తేజస్విని గౌడ గారు ఇలాంటి కాంట్రాస్ట్ పర్సన్స్ వచ్చారనుకోండి, ఈయన తేజస్విని గౌడ గారు, ఆ జ్యోతి మాస్టరు, కావ్యశ్రీ మామూలుగా ఉండవు, అరాచకం. ఇంకా వీళ్ళతో పాటు కామనర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అగ్ని పరీక్ష నుంచి వస్తారు. వాళ్ళ గేమ్ ప్లే వీళ్ళ గేమ్ ప్లే ఒకసారి ఆలోచించండి, మామూలు విజువలైజ్ చేసుకొని మీకు బుర్రపడదాల్లోకి వస్తుంది. అది ఈయన రావడానికి హై ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ముఖేష్ గౌడ, ఈయన్ని లాస్ట్ టైం గట్టిగా అప్రోచ్ అయ్యారు. గ్రాండ్ లాంచ్ 2.0 కూడా చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తామన్నారు, బట్ ఆయన రాలేదు. ఈసారి ముందు నుంచి ట్రై చేస్తున్నారు. బార్కింగ్ అవార్డ్స్ ఈయనకి నాకు తెలియదు, లాస్ట్ ఇయరే తెలిసింది దీని గురించి. చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఈయన ఇందాక చెప్పాను కదా, ఇందాక లిస్టులో ఈయన కూడా పెట్టుకోండి, వస్తే అరాచకంగా ఉంటుంది అన్నమాట, మామూలుగా ఉండదు. ఈయన కూడా మంచి గట్టి క్రౌడ్ పుల్లర్స్ ఒకలైన ఇద్దరైనా ఉంటే సీజన్ ఆటోమేటిక్ హిట్ అయిపోద్ది. వీళ్ళు విన్ అవుతారు లేదు మనకు తెలియదు. నెక్స్ట్ జేడీ చక్రవర్తి గారు, ఈయన్ని లాస్ట్ ఇయర్ కూడా అప్రోచ్ అయ్యారు. ఈయన కూడా కొన్నిసార్లు చెప్పారు అప్రోచ్ చేయరు, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదని స్ట్రైట్ అవే ముఖం మీద చెప్తానని చెప్పి. ఈసారి కూడా ముఖం మీద చెప్తారా లేకపోతే ఫోన్ కాల్లో చెప్తారా మనకు తెలియదు, కానీ ఈయన మళ్ళీ అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. ఈయన వస్తే కూడా బాగుంటుంది, శివాజీ గారి వైబ్స్ వస్తాయి మనకి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన మనసు మార్చుకొని వద్దాం అనుకుంటే అరాచకంలో ఉంటుంది, సీజన్ 7 వైబ్స్ కొడతాయి, లేకపోతే మనం ఏం చేయలేం. నెక్స్ట్ విశాఖ గారు, స్పోర్ట్స్ యాంకరు. ఈమె బాగా మనలాగే, అంటే నాలాగే SRH కట్టు బానిస. సో అలాగే ఆమె ఫేమ్లో కూడా వచ్చారు. ఈమెను కూడా సీజన్ 8లో అప్రోచ్ అయ్యారు, 9లో అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు. వస్తే బాగుంటుంది. నెక్స్ట్ మన అబ్బాస్ గారు, ప్రేమదేశం ఫేమ్ అబ్బాస్ గారు, ఈయన్ని సీజన్ 8లో అప్రోచ్ అయ్యారు, రాలేదు. అప్పుడు ఆయిత్య ఓం గారు వచ్చారు, ఈసారి కూడా అప్రోచ్ అయ్యారు. ఈయన వచ్చినా కూడా మంచి క్రౌడ్ పుల్లర్ కాకపోయినా ఆ నాస్టాలజియా ఫీలింగ్ అవన్నీ వస్తుంది కాబట్టి బాగుంటుంది చూడడానికి కూడా. ఆ షో డైనమిక్స్, స్టాట్స్ ఇవన్నీ. నెక్స్ట్ తెలుగు అంత గొప్పగా రాదు, అదే ప్రాబ్లం. మళ్ళీ ఆయిత్య ఓం గారు వస్తారు ఇప్పుడు. నెక్స్ట్ సింగర్ సాకేత్ గారు, ఈయన గత 4 సీజన్లుగా ప్రతి డ్రాఫ్ట్లో ఈయన పేరు లేకపోతే ఉండదు, ఈసారి కూడా ఉంది. ఈయన కూడా అప్రోచ్ చేయరు. ఈయన కూడా అంటే పర్సనల్ కమిట్మెంట్స్, ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ వల్ల ఆయన ఎస్ చెప్పట్లే. ఈసారి ఎస్ చెప్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యాంకర్ మంజుష గారు. ఈమె ఫోటో వేస్తాను, అందరి ఫోటో వేస్తా, ఇప్పుడు చెప్పాను, తర్వాత ఎడిటింగ్లో వేస్తా. ఈమెను ఇంతకుముందు అప్రోచ్ చేయరు, ఇప్పుడు కూడా అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య తగ్గే, ఇంతకుముందు మంచిగా వచ్చేవి, కనబడేవారు. సో ఆన్ ఏ గ్లామర్ బేసిస్ వాళ్ళు కూడా కొన్ని అనుకుంటారు కదా క్యాలిక్యులేషన్లు. సో ఈవెన్ అప్రోచ్ చేయరు, ఈమె వస్తారా లేదనేది ఆమె డిసైడ్ అవ్వాలి. అందుకే నేను స్టార్టింగ్ డిస్క్లైమర్ వేసాను, వీళ్ళెవరు కన్ఫర్మ్డ్ కాదు, వీళ్ళంతా అప్రోచ్ అయిన వాళ్ళు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ అప్డేట్లు నెక్స్ట్ చెప్తా. సో యాజ్ ఆఫ్ నౌ ఇది బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్. ఇది సెలబ్రిటీస్ది. అటుపక్కన వాళ్ళు నాన్ సెలబ్రిటీ అంటున్నారు కాబట్టి వాళ్ళ అగ్ని పరీక్ష పార్ట్ 2 ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో 3వ లెవెల్ జరుగుతుంది, గ్రూప్ డిస్కషన్. 8 AM బ్యాచ్, 11 AM బ్యాచ్ అలాగే ఉన్నాయి. ఇవాళ ఉంది, రేపు ఉంది, ఎల్లుంది ఉంది. ఈ 3 అయిపోయిన తర్వాత ఇందులో నుంచి ఒక 50 నుంచి 60 మందిని తీసుకుంటారంట. తీసుకున్న తర్వాత ఆ లెవెల్ 4కి వస్తారు. ఆ లెవెల్ 4 అక్కడి నుంచి మనకి టీవీలో చూపిస్తారు. కానీ ఈ సోమవారం అయిపోయిన తర్వాత ఇంకో వారం గ్యాప్ ఇచ్చి తర్వాత పిలుస్తారు. ఆ లెవెల్ 4లో నుంచి ఆ 60-50 మందిలో నుంచి ఒక 15-20 మందిని తీసుకుంటారు. ఆ 20 మంది నుంచి లాస్ట్కి 7-10 మందినో తీసుకుంటారు. ఈ 2 లెవెల్లో షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అంతా చేసుకొని మనకి ఆగస్టు 14 కానీ ఆగస్టు 15 కానీ మనకి టెలికాస్ట్ అవుతుంది. మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది, అలాగే హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటి వరకు టెలికాస్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ 5. అది మంచి సబ్జెక్ట్ కరెక్షన్ 5-6 అది ఏదైతే రోజు ఆదివారం పడింది అది. సో
బిగ్ బాస్ టెలికాస్ట్ డేట్ 6 అనుకోండి, 5 వరకు ఆర్ 4 వరకు టెలికాస్ట్ అవుతుంది. దాని తర్వాత మనకు అంతకుముందు చూపించారు కదా, అక్కడ ఫ్లోర్ మీదే వాళ్ళని పిలుస్తారు ఓటింగ్ బేసిస్ మీద, అంటే సెపరేట్ కొన్ని ఉంటాయి, కొన్ని వేరే వేరే రిజర్వేషన్లు అన్నమాట. సో అలా వాళ్ళు వస్తారు, అది ఆ ప్రక్రియ. ఇది అప్డేటు. అండ్ ఇంకా మిగిలిన అప్డేట్లు అన్నీ సేమే. నాగార్జున గారి హోస్ట్ అండ్ ఓటీటీ పార్ట్నర్ కూడా సేమే, జియో హాట్స్టార్. 9:30కి అలాగే ప్రీమియంలో వస్తుంది చూసారు, అలానే వస్తుంది. అండ్ ఇదేంటి అగ్ని పరీక్ష షో ఇంతకుముందు ఓన్లీ జియో హాట్స్టార్లోనే వచ్చింది, ఇప్పుడు మా టీవీలో కూడా వస్తుంది. ఆ టైమింగ్స్ నాకు తెలియదు. ఆ టైమింగ్స్ మళ్ళీ ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 10:10:30కి టెలికాస్ట్ చేశారంట. అలా చేస్తే అస్సామే. అట్లీస్ట్ 10 గంటలకైనా టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది, వ్యూవర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. మరి ఏ టైమింగ్కి టెలికాస్ట్ చేస్తారో తెలియదు. అలాగే ఈ జియో హాట్స్టార్ వాడు కూడా ఇది 12 గంటలకి టెలికాస్ట్ చేసే కంటే 9:30కి ఆ టైంకి టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది. అది అటుకిటికి దెయ్యాల బ్యాటింగ్ వేసే టైంలో ఉంటుంది. అది ఏందో అది వాళ్ళకి అర్థం కావాలి స్టాట్స్. ఈ రెండు మార్చుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు అది మైనస్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మా టీవీ బ్రాడ్కాస్టింగ్ వచ్చేసరికి బజ్ హోస్ట్ ఇంకా కన్ఫర్మేషన్ ఇంకా అవ్వలేదు. కన్ఫర్మేషన్ అవ్వగానే నేను చెప్తాను. టాక్స్ ఏంటంటే మళ్ళీ రెన్యువల్ ప్రాసెస్ శివాజీ గారే అనేది 100% కాదు. ఒకవేళ జరిగితే అది రెన్యువల్ అవుద్ది. లేకపోతే ప్రాబ్లం ఏంటంటే సీజన్ 9లో నుంచి వాళ్ళకి సరిగ్గా దొరకట్లేదు అని టాకు. సో మళ్ళీ సీజన్ 8, 7కి వెళ్తారా? ఎందుకంటే సీజన్ 9కి ఆ లాజిక్కి వెళ్ళలేదు కదా. సో శివాజీ గారు దొరకపోయినా, శివాజీ గారు బిజీగా ఉన్నా, ఇంకెవరైనా పెద్ద తరహాలో పాత వాళ్ళని ఎవరైనా తెస్తారా? లేకపోతే సీజన్ 9లో టాప్ 5 వాళ్ళని తెస్తారా? లేదా టాప్ 5 కాకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివ్య నిఖిత గారు ఉన్నారు, ఆమె వాకళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు, ఆమె డిక్షన్ కూడా బాగుంటుంది. అలాంటి వాళ్ళని తీసుకొస్తారా, కమాండింగ్ ఉన్న వాళ్ళని? లేకపోతే టాప్ 5 వాళ్ళలోనే కళ్యాణ్ పడాలాకి ఇస్తారా? లేకపోతే ఇమాన్యుల్కి ఇస్తారా? లేకపోతే కామనర్స్ డిమాను, తనూజ, వీళ్ళు ఎవరికైనా ఇస్తారా అనేది చూడాలి. అది ఇంకా తెలియదు. అది లాస్ట్, వాళ్ళకి అంత పెద్ద అర్జెన్సీ లేదు కదా, ప్రియారిటీ లిస్ట్లో అది లీస్ట్. అది మనకి ఆగస్ట్ 3rd వీక్ 4th వీక్ కల్లా మనకు అర్థమైపోద్ది. ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 10 అప్డేట్స్ ఇవి. బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు సెట్ వరకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఓకేనా? అదొకటి పెద్ద పంచేం కదా, నెల రోజుల్లో అయిపోతుంది. ఏంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళు కంప్లీట్గా ఫోకస్ అగ్ని పరీక్ష 2 మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకో ప్యానెల్ మెంబర్స్ వచ్చి కంటెస్టెంట్స్ని అప్రోచ్ అయ్యే ప్రాసెస్లో ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మంత్ ఎండింగ్కి వచ్చాక వాళ్ళు సెట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇంక డే అండ్ నైట్ వర్క్ ఉంటుంది, 4 వారాల్లో అయిపోద్ది, డన్ అండ్ డస్టెడ్. ఈసారి వినాయక చవితి కూడా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి నడుస్తుంది, ఇంతకుముందు నడిచింది. కానీ అది ప్రైజ్ మనీ గురించి కూడా నాకు తెలియదు. నేనేమనుకున్నా అంటే సీజన్ 10 కాబట్టి ప్రైజ్ మనీ కొంచెం పెంచితే, లైక్ 75 lakhs అలా పెంచితే బాగుంటుంది. ఒక డికేడ్ అనేది ఒక పెద్ద థింగ్ కాబట్టి పెంచితే బాగుంటుంది అనుకుంటున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఇష్టం, అది మ్యాటర్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, లేకపోతే బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ అవ్వండి. పవన్స్ బిగ్ బాస్ సీజన్ 10 మీకు అక్కడ పైన కనబడుతుంది, నేను స్టోరీలో కూడా పెడతాను. అక్కడ నేను రిప్లై ఆల్ ఆప్షన్ కూడా ఉంది, మనం నచ్చినట్టు బూతులు తప్ప అన్నీ మాట్లాడుకోవచ్చు. సో జాయిన్ అయితే అగ్ని పరీక్ష అప్డేట్లు కానీ, బిగ్ బాస్ అప్డేట్లు కానీ, మిగిలిన అప్డేట్లు అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అందుకే మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో అవ్వండి, బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి చూడండి, సో దట్ మీకు హోమ్ పేజ్ మీద వస్తుంది. కొత్తగా మీరు ఇప్పుడే ఫస్ట్ టైం నన్ను చూశారనుకోండి, నేను చెప్పింది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గట్టిగా ఉండదు, మామూలుగా ఉండదు, గట్టిగా ఉండదు కాదు, మామూలుగా ఉండదు, గట్టిగా ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.